లంచ్ బాక్స్ రెసిపీకే కాకుండా ఎప్పుడైనా అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళినప్పుడు చాలామంది మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు సింపుల్గా, క్విక్గా అండ్ క్యారీ చేయడానికి ఈజీగా ఇలా ఒక్కసారి కరివేపాకు రైస్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో చూసేయండి కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోనే గుప్పెడు కరివేపాకు, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కల్లుప్పు యాడ్ చేసేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు వేయడానికి ఉద్దిన బ్యాలు, శనగబ్యాలు, జీడిపప్పు, గ్రౌండ్నట్స్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర అండ్ ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ పేస్ట్, అది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి ఫ్రై చేసేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకుని రైస్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసి టేస్ట్ చేయండి. అండ్ దాంట్లోకి మజ్జిగ మిరపకాయలు ఉంటాయి, సో అవి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో చూసారు కదా, ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.